మొత్తం చూసినారు అంకుల్, తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలు బస్సులలో ప్రయాణించేటప్పుడు ఆ ప్రజల యొక్క అవసరాలు కానీ వాళ్ళ ఆలోచనలతో పాటు వాళ్ళ ఆర్థిక సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన అనేది చాలా దారుణంగా కనిపిస్తుంది. సామాన్య ప్రజలకి కూలీ నాలు చేసుకునే వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసుకుంటే కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ప్రజాస్వామ్యంలో వాటిని మెరుగుపరుచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. దానికి విరుద్ధంగా నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిపాలన చాలా దారుణమైనటువంటి ఒక పరిపాలనగా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఈయన పరిపాలన మనం గమనించినట్టయితే ఉచిత బస్సు అన్నాడు, 3 నెలల బియ్యం ముందుగానే ఇస్తున్నాడు, సన్న బియ్యం అంటున్నాడు. ఏ ప్రభుత్వంలో జరగలేదు కదా సన్న బియ్యం విషయం, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నందుకు మీరు ఎలా? అంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఏ సమాజానికైనా ఏ ప్రభుత్వానికైనా ఏ దేశానికైనా ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ జిఎస్టీ కానీ ఇంకోటి కానీ పేద ప్రజలు ఉద్యోగస్తులు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు బస్సులలో వెళ్తూ ఉంటారు. వాళ్ళ మీద విపరీతమైనటువంటి భారం మోపడం అనేది సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు. లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బస్ టికెట్లు పెంచడం కానీ బస్ పాసులు పెంచడం కానీ సరైనది కాదు. సన్న బియ్యం అంటే అది కొంతవరకు మెరుగుపడ్డప్పటికీ ఈ ఆర్థిక సమాజానికి ఇప్పుడున్న ప్రపంచ స్థాయికి అది సరిపోయే వ్యవస్థ అయితే కాదు. నా దృష్టిలోనైతే ఇంకా కొద్దిగా మెరుగైనటువంటి ఒక పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వానికి అది అన్న అయితే ఇది తమ్ముడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా వాస్తవానికి ఇవన్నీ కూడా ఉన్నత వర్గాల వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఒక పనులు చేస్తున్నారు తప్ప సామాన్యులకి ఎలాంటి ఉపయోగపడేటువంటి ఒక పనులు చేయట్లేదు. అది కేవలం తూతూ మంత్రంగానే ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఆర్థికాభివృద్ధి సాధించే ప్రగతి బాట నడిచేటువంటి ఒక ప్రభుత్వంగా ఇది కనిపించట్లేదు.